కష్టాల్లో ఉన్న పేదలకు తమ వంతు సహాయం చేస్తే తప్పకుండా ఆ దేవుని ఆశీస్సులు పొందుతారని జామియా నూరుల్లా ఇస్లామిక్ ట్రస్ట్ అధ్యక్షుడు కారీ అబ్దుల్ సుబాన్ అన్నారు. కడప జిల్లా ఒంటిమిట్ట మండలం మలకాటపల్లి సమీపంలో ఉన్న మదరసాలో శనివారం అనారోగ్యంతో బాధపడే పేదలకు ఇమాంలు మౌజన్లకు ఆర్థిక సాయం అందించారు. ప్రతి నెల అల్లా దయతో తన వంతు సహాయం చేస్తున్నానని తెలిపారు. మానవుని జీవితం శాశ్వతం కాదు, ఏదో ఒక రోజు శ్వాస విడవక తప్పదు. జీవించే సమయంలోనే ఎదుటి మనిషి కష్టాలు గుర్తించి సహాయం చేయడం వలన దేవుని మెప్పు పొందుతారని సుబాన్ వెల్లడించారు. శ్వాస ఉన్నంత వరకు పేదలకు అండగా ఉంటానని ఆయన తెలిపారు. దైవానుగ్రహంతో ఈరోజు అల్హమ్దులిల్లా మదరసా నుండి ఎవరికైతే అనాథలు, వితంతువులు, మరి మౌజన్లు, ఇమాములు వారి యొక్క నెలసరి వేతనాలు అంటే పెన్షన్ మదరసా తరఫున ఇవ్వడం ఈ కార్యక్రమం అల్హమ్దులిల్లా పూర్తయింది. దేవుడు ఎవరి ధనాన్ని అయితే దేవుడు కోరుకుంటా ఉన్నాడో వారి ధనాన్ని అల్లా అంగీకరిస్తూ ఉన్నాడు. యథార్థంగా ప్రపంచం యొక్క ధన సంపదలన్నీ కలిపి సృష్టికర్త ముందర, అల్లాహ్ ముందర దోమ రెక్క కూడా సమానం. ప్రపంచ ధన సంపదలన్నీ కలిపి అల్లాహ్ ఎదుట దోమ రెక్క కూడా సమానం. ఈ మన దగ్గరుండే ప్రపంచంలో ఎవరి దగ్గర ఎంత ధనం ఉన్నదో మొత్తం సమస్తము దైవానిది, అల్లాహది. 7 భూముల లోపల, ఆకాశాల పైన మొత్తం సృష్టిలో ఉండే సమస్తము అల్లాహది. ఈరోజు మనం ఉంటా ఉన్నాం. యథార్థ నిజమైన యజమాని సృష్టికర్త, మాలిక్ అంటారు ఆయన. మనం మమ్లూక్ అంటాం. కొద్ది రోజుల్లో కొన్ని వస్తువులు మన దగ్గర పెట్టడం జరుగుతూ ఉన్నది. దాని తదనంతరం మనం చనిపోతూ ఉన్నాం, ఇతరులకు పోతూ ఉన్నది. అందరికీ ఒకరోజు చావు ఉన్నది. కుళ్ళు నఫ్సి రాయపుతుల్ మౌత్. పుట్టిన ప్రతి ఒక్క జీవి కూడా చావు రుచి పొందాల్సిందే. ఎవరు ఎంటమంటే ఎత్తుకోకపోవడం లేదు. ఏదైతే మంచి పనులు చేసినారో ఆ మంచి పనుల యొక్క ప్రతిఫలము, మంచితనం ఇన్షాల్లా మన ఎంటమంటే వస్తూ ఉన్నది. ఇక జన్మ అనేది లేదు. చాలామంది భ్రమల్లో ఉన్నారు. తల్లి గర్భం లేక రాకమునుపు ఈ యొక్క ప్రపంచం ఇదే విధంగా ఉన్నది. తల్లి గర్భంలో 9 నెలలు ఉంటా ఉన్నాం. అక్కడి నుంచి కాన్ఫిన పేరుతో ప్రపంచంలోకి వస్తూ ఉన్నాం. ప్రపంచంలో 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 100 సంవత్సరాల లోపల జీవితం ఉన్నది. చావున పేరుతో పరలోకం వెళ్తూ ఉన్నాం. యథార్థంగా తల్లి గర్భంలో ఉండగా ప్రపంచం కనపడదు, ప్రపంచంలో ఉండగా పరలోకం కనపడదు. ఎవరైతే కళ్ళు తెరుస్తూ ఉన్నారో అమ్మ కడుపు నుంచి కాన్పునే పేరుతో ప్రపంచం కనపడుతూ ఉన్నది. చావునే పేరుతో కళ్ళు మూస్తూ ఉన్నారో వారికి పరలోకం వాళ్ళ ముందరకు వస్తూ ఉన్నది. ఇది తాత్కాలికమైన ప్రపంచంలో ఉన్నాం. దేవుని యొక్క ప్రసన్నత కొరకు మనం మంచి పనులు చేసుకోవాలి, 10 మందికి సాయపడాలి. ఇది మన పరలోకంలో మనకు జమ అవుతూ ఉన్నది. ఇక్కడుండే ధనమంతా ఇక్కడిని విడిచిపెట్టిపోతా ఉంది. కాబట్టి నిజమైన బుద్ధిమంతుడు, తెలివిమంతుడు, జ్ఞాని ఎవడంటే అతను ప్రతికూలంగానే మంచి పనులు చేసుకొని ఆ పుణ్యాలను పరలోకంలో పెట్టుకుంటే ఇన్షాల్లా పరలోకం పంపిస్తే ఈ పుణ్యాలు అతనికి శాశ్వతమైన స్వర్గాన్ని ఇప్పిస్తాయి. ఇటువంటి మా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని, కులము మతం అనేది లేకుండా అందరూ దాన ధర్మ కార్యక్రమాలు ఎవరైతే అవసరాల్లో ఉన్నారో, అక్కర్లో ఉన్నారో, పేదరికంలో ఉన్నారో, ఆకలితో ఉన్నారో, దప్పికతో ఉన్నారో, వస్త్రాలు లేకుండా ఉన్నారో అటువంటి వారికి అల్హమ్దులిల్లాహ్ సాయం చేయాలని, సాటి మానవులుగా మనం సాయం చేయాలని అల్లాహ్తో నేను కోరుకుంటా ఉన్నాను. అంతిమ శ్వాస వరకు నాకు ఈ భాగ్యాన్ని అల్లాహ్ ప్రసాదించాలని నేను అల్లాహ్తో దువా పెడతాను.